వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ది ప్యారడైజ్ న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్నటువంటి సినిమా, శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమా. ఆ ఇద్దరు గతంలో దసరా అనేటువంటి బ్లాక్ బస్టర్ సినిమాకి కలిసి పనిచేశారు. నాని కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ ఇప్పటి వరకు కూడా దసరా మూవీనే. మరి అలాంటి సినిమా తర్వాత ఆ జోడి ఇప్పుడు మరోసారి ది ప్యారడైజ్ సినిమా కోసం మళ్ళీ కలిసి పనిచేస్తూ ఉన్నారు. సో ఆల్రెడీ ఆ సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. ఇప్పుడు ఆ సినిమాలోని మొట్టమొదటి సింగిల్ ఆయా షేర్ అనేటువంటి ఆ పాటని 24వ తేదీ అంటే రేపే రిలీజ్ చేయబోతూ ఉన్నారు. దానికి సంబంధించి నాని పెట్టినటువంటి పోస్టు ఇప్పుడు వైరల్ అవుతా ఉంది. ఆయన ఏం పెట్టాడో ఒకసారి చూద్దాం. ఆ సాంగ్ కి సంబంధించినటువంటి ఒక ప్రోమో గ్లిమ్స్ ని ఆయన రిలీజ్ చేశారు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా. ఐ డోంట్ హ్యావ్ ఎన్ అడ్రస్, ఐ విల్ బికమ్ ది అడ్రస్ అని చెప్పేసి ఆయన దానికి క్యాప్షన్ పెట్టాడు. అంటే అందులో తను చేస్తున్నటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో జడల్ అనేటువంటి ఒక క్యారెక్టర్ ని ఎప్పటి వరకు కూడా నానే కాదు, అసలు ఏ తెలుగు స్టార్ హీరో కూడా అలాంటి లుక్ తోటి ఎప్పటి వరకు కూడా ఎప్పుడు స్క్రీన్ మీద కనిపించలేదు. అలాంటి రగ్గడ్ ఇంటెన్స్డ్ లుక్ తోటి తను ఈ సినిమాలో జడల్ అనేటువంటి, అంటే జడలు 2 జడలు వేసుకున్నటువంటి పొడవాటి జడలతోటి కనిపించేటువంటి క్యారెక్టర్ అది. సో దాంట్లో ఆయన క్యారెక్టర్ అది, ఐ డోంట్ హ్యావ్ అన్ అడ్రస్, నాకు అడ్రస్ అనేది లేదు, ఐ విల్ బికమ్ ద అడ్రస్, నేనే అడ్రస్ అవుతాను అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అంటే ఆయన క్యారెక్టరైజేషనే దాన్ని అలా చెప్పాడు. ఆయా షేర్ అంటే లయన్ లాంటి ఒక షేర్ లాంటి క్యారెక్టర్ అయింది. ఒక బస్తీకి నాయకుడిగా తను ఎలా ఎదిగాడు, ఎలా పుట్టాడు, ఎలా ఎదిగాడు, ఆ క్రమంలో తను ఎలాంటివి ఫేస్ చేశాడు, తనని అణిచివేయటానికి చూసిన వాళ్ళ మీద ఎలా తిరగబడ్డాడు ఒక షేర్ లాగా అనే క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో తనది. 24/2/2026 అంటే రేపే ఆ పాట వస్తుందని చెప్పేసి తను తెలియజేశాడు. సో ఈ పాటకు సంబంధించి అఫీషియల్ హ్యాండిల్, మూవీ అఫీషియల్ హ్యాండిల్ ది ప్యారడైజ్. సో అందులో ఒక ఆకర్షణీయమైన ఆసక్తికరమైనటువంటి ఒక కథలాగా దాన్ని పెట్టారు. అది కూడా ఒక్కసారి చూద్దాం. సో ఇది ది ప్యారడైజ్ మూవీ అఫీషియల్ హ్యాండిల్. సో వాళ్ళు దానికి ఈ ఆయా షేర్ ని ఒక డ్రగ్ లాగా, అంటే డ్రగ్ అనేది ఎలా అయితే మనల్ని ఆక్రమించేసుకుంటుంది, ఒక మత్తులో ముంచేస్తుందో, అలా ఒక మత్తులో ముంచేటువంటి సాంగ్ గా దాన్ని వాళ్ళు పరిగణిస్తున్నారు. డ్రగ్ నేమ్ ఆయా షేర్, మాస్టర్ కెమిస్ట్. సో దానికి ఆ డ్రగ్ కి, ఆ మందుకి కెమిస్ట్ ఎవరంటే, తయారు చేసింది ఎవరంటే అనిరుద్ధ్, అంటే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ రవిచందర్. ఫార్ములా రైటర్, రాసింది అంటే సాహిత్యాన్ని అందించింది కాసర్ల శ్యామ్. సో మనకి తను తెలంగాణ యాసతో, అలాగే తెలంగాణ జనపదాన్ని తను పాట రూపంలో రాయాలంటే ఇవాళ కాసర్ల శ్యామే నంబర్ 1 చెప్పాలి. ఇటీవలే తను జాతీయ ఉత్తమ గేయ రచయితగా అవార్డును కూడా అందుకున్నాడు. రోర్ బై అంటే పాడింది ఎవరంటే జంగిరెడ్డి, అలాగే దేవయ్య, ఆకునూరు దేవయ్య. ఈ ఇద్దరు కూడా జానపద గాయకులు, కళాకారులు. వాళ్ళిద్దరూ కూడా ఆ పాటను పాడారు. స్టెప్ మ్యానుఫ్యాక్చర్ అంటే కొరియోగ్రఫీ చేసింది సుధన్ మాస్టర్. సో ఇది కుక్డ్ అండ్ సర్వ్డ్ బై ఓదెల శ్రీకాంత్. దాన్ని వండింది మనకి పంచుతుంది ఎవరంటే, వడ్డిస్తుంది ఎవరంటే ఓదెల శ్రీకాంత్, అంటే డైరెక్టర్ శ్రీకాంత్. ఫైనల్ ప్రొడక్ట్ ఫేస్, మనకి కనిపించే ఫేస్ ఎవరిదయ్యా అంటే నాని, హీరో నాని. సో అవైలబుల్ టు ద పబ్లిక్ ఫ్రమ్ 24th February. ఇలా ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక డ్రగ్ ఎలా అయితే తయారు చేస్తారో దానికి ఎలా ఉంటది, ఎవరెవరు దాని వెనక ఉంటారు అని చెప్పడానికి ఆ పాట వెనక ఎవరున్నారు, పాట ముందుకు ఎవరు వస్తారు అంటూ ఆ ప్యారడైజ్ నుంచి వచ్చినటువంటి పోస్ట్ ఇది. సో ఇది ఖచ్చితంగా చాలా ఆకర్షణీయమైనటువంటి పాటలాగే మనకు కనిపిస్తా ఉంది. అందులో ముఠాలు కొట్టుకుంటా ఉన్నాయి, కొన్ని గ్రూపులు కొట్టుకుంటా ఉన్నాయి. తను కనిపించినటువంటి తీరు, నాని కనిపించినటువంటి తీరు, సో అది అంతా కూడా చాలా ఇంటెన్స్ గా ఉంది, ఉద్వేగ భరితంగా, ఉత్తేజ భరితంగా ఉందని చెప్పాలి. ఇక సినిమా ఇది అంటే ఈ సంవత్సరం ఆగస్టు 21వ తేదీన రావటానికి రెడీ అవుతుంది. నిజానికైతే ఈ సినిమా మార్చిలోనే రావాలి. మనందరికీ తెలుసు మార్చి 26 ఈ సినిమా రిలీజ్ అని చెప్పి గతంలో ప్రకటించారు. కానీ తర్వాత సమీకరణాలన్నీ మారిపోయాయి. ధురంధర్ 2 అలాగే టాక్సిక్ అనే సినిమాలు వస్తుండటంతో ఈ సినిమాని
పోస్ట్ పోన్ చేసేసారు ఆగస్టు 21వ తేదీకి. అయితే షూటింగ్ అదంతా కూడా ఆల్మోస్ట్ ఫినిష్ కావచ్చింది. సో అయినా అంటే అంత కాలం పాటు వెయిట్ చేయాలా అని చెప్పేసి నాని అభిమానులు డిసప్పాయింట్మెంట్ కు గురి కాకూడదనే ఉద్దేశంతో ఇంత ఎర్లీగా అంటే 2వ నెలలోనే మొదటి పాటని విడుదల చేయడానికి సిద్ధమైపోయారు. మరి ఈ పాట వచ్చిన తర్వాత అందులో వినిపించినటువంటి 2 లైన్లే చాలా ఉత్తేజభరితంగా ఉన్నాయని చెప్పాలి. కాసర్ల శ్యామ్ రాసినటువంటి ఆ లైన్లు. సో సినిమా అదే పాట అంతా గనక వింటే ఖచ్చితంగా ఒళ్ళు ఒక్కసారి పోయేటట్లుగా ఆ ఆయా షేర్ అనేటువంటి ఆ పాట, ఆ వోకల్స్ కూడా వాళ్ళిద్దరూ కూడా జంగిరెడ్డి అలాగే దేవయ్య పాడినటువంటి విధానం చూస్తే అసలు ఒళ్ళు పులకరించిపోతుంది, లేకపోతే ఉప్పొంగిపోతుంది అంటాం కదా, అలా ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి చూద్దాం రేపు వచ్చేటువంటి ఆ పాట ఎలా ఉంది ఏంటి అని చెప్పి దాన్ని మళ్ళీ మనం విశ్లేషణ చేసుకుందాం. అంతవరకు లెట్ us వెయిట్ అండ్ సీ.